నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మన ఇద్దరం కలిసి కొన్ని వందల వీడియోలు చేస్తున్నాము. సో చాలా కామెంట్స్ కూడా వస్తుంటాయి. అయితే ఈ రోజు నాకు అనిపించింది కొన్ని కామెంట్స్, ఒక 4-5 కామెంట్స్ కైనా మీరు ఇలా ప్రోగ్రామ్ ద్వారా ఆన్సర్ ఇస్తారని. సో ముందుగా వ్యూవర్స్ కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎక్కువ అడగను, ఒక 4-5 మట్టికి అడుగుతాను. సార్, నేను మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను. యూనివర్స్కి కనెక్ట్ అయ్యామని ఎలా తెలుస్తుందని ఒకరు అడిగారండి. ఎలా తెలుస్తుంది? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి, యూనివర్స్కు మనం ఎలా కనెక్ట్ అయ్యామో తెలిసేదంటే ఆటోమేటిక్గా మన మైండ్ తెలియకుండా ప్రశాంతమైనటువంటి స్థితికి వచ్చేస్తుంటుంది. మనకి ఎలాంటి యాంగర్, డిసప్పాయింట్మెంట్ ఏది రాదు. అండ్ ద సేమ్ యాంగ్జైటీ కూడా మనం లోన్ అవ్వం. సో మనకి నేచర్ సపోర్ట్ చేస్తుంటుంది. మనకి వెళ్తుంటాం, ముందుగా అక్కడ గ్రీన్ లైట్ పడిపోతుంటుంది. సో ఏదో అనుకుంటామో ఎవరో ఒకరు దానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ప్రకృతి కూడా మనకు సపోర్ట్ చేస్తున్నట్టు మనకు తెలిసిపోతుంది. ఎస్పెషల్లీ బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, ఆ బటర్ఫ్లైస్ మనకు కళ్ళ ముందు ఎక్కువ కనపడుతుంటాయి. ఇంకొకటి కొన్ని నెంబర్స్ ఉంటాయి, లైక్ 666, 88 యాంజల్ నెంబర్స్ కనబడుతుంటాయి. సో మీరు వెళ్తున్న కొద్దీ మీకు తెలియని ఒక ఆనందం అనేది మీ లోపల కలుగుతుంటుంది మేడం. సో ఎప్పుడైతే అలాంటి వచ్చినట్టు సిగ్నల్స్ కనబడుతుంటే ఏంటంటే మీకు ఫార్వర్డ్ మంచి రోజులు ముందుకు రా. లేదనుకోండి ఒక మంచి మెంటర్, అంతెందుకు ఈ వీడియో చూస్తున్నారంటే వారు యూనివర్స్ కనెక్ట్ అయ్యి మనం అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోతే కూడా యూనివర్స్ కి కనెక్ట్ అయినట్టే మనకు తెలిసిపోతుంటుంది. అండ్ త్వరగా థాట్లెస్ స్టేజ్కి రీచ్ అవుతుండే, అంటే ఆలోచన ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే వారు ఫాస్ట్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఎన్నో ప్రశ్నలకు ధ్యానంలో కూడా వాళ్ళకి సమాధానం తెలిసిపోతుంటాయి. సో ఇలా రకరకాలుగా ఏంటంటే వారు యూనివర్స్ కనెక్ట్ అయినట్టుగా మనం తెలుసుకోవచ్చండి హరిత గారు. సార్, మీ క్లాసెస్ కి అటెండ్ అయితే డబ్బులు వస్తాయంటున్నారు, అవి ఎలా సాధ్యమని ఒకరు అడిగారండి. అవునండి, చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ కూడా ఇదే అడుగుతున్నారండి. అయితే సార్, మీ క్లాస్కి నేను ఎందుకు అడగాలి, అసలు మీ క్లాస్కే నేను అటెండ్ అవ్వడం వల్ల నాకు ఏ విధంగా డబ్బులు వస్తాయని అంటారు. అయితే నేను ఏం చేపిస్తానంటే, చూడండి, మన దగ్గరకు ఒక డబ్బు అనేది, మనీ అనేది ఒక ఎనర్జీ మేడం, ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ మీ దగ్గరికి రావాలి అంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయ్యి ఉండాలి. లేదా మనకు ఏదైతే ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇస్తుంటాం మేడం, అది ఇచ్చినప్పుడు దానికి రిటర్న్ మనీ ఈజ్ అ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ వాల్యూ మేడం. అంటే మనం ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంటే, ఎంత వాల్యూ మనం యాడ్ చేస్తుంటే మనకి ఏంటంటే మనీ అనేది వచ్చేస్తుంది. సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో మనీ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎస్, ఎందుకంటే మనీ అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ మేడం. మనీ గురించి విన్నా, చదివినా, పలికినా ఎప్పుడు మనీ గురించి ఆలోచిస్తుంటే మనీ ఫ్లో అవుతుంది. మీ దృష్టిలో ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ ఉండొచ్చు, లేదా సర్వీసెస్ ఉండొచ్చు హరిత గారు, మనం ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యే విధంగా ట్రై చేయాలి. అండ్ ఇట్ ది సేమ్ టైం మీరు ఏ రంగంలో ఎంచుకుంటారు. నేను ఏం చేస్తానంటే, చాలామంది నాకు డౌట్ అడుగుతారు, సార్ మీ క్లాస్లో నేను అటెండ్ అవుతే నాకు మనీ ఎట్లా వస్తాయి అంటారు. అయితే నేనేమంటానంటే, మీ రంగం మీరు ఎంచుకొని వస్తారు. మీకు అసలు నాకు ఏ రంగం ఎంచుకోవాలో కూడా అది కూడా నాకు తెలియట్లేదు, దాని కూడా నేను గైడెన్స్ ఇస్తాను. మీరు ఏదైనా ఒక రంగం ఎంచుకోండి, అందులో మీరు నిష్ణాతులై నెంబర్ 1 స్థాయికి మీరు ఎదగండి. కొంతమంది విద్యార్థులు కూడా అటెండ్ అవుతారు, స్టూడెంట్స్ కూడా అవుతారు. నేను ఏమంటానంటే, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్, అంటే లైక్ విద్యార్థులకు ఏం కావాలి మేడం, స్కిల్ అనేది మంచి మెమరీ పవర్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, బాగా చదువుతూ ఉండాలి. అంటే ఎవరైతే ఈ విధంగా చేస్తుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా మంచి ర్యాంక్స్ వస్తాయి. సో మేము ఆ స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేపిస్తాం విద్యార్థులు అయితే. అదేదో మనీ సంపాదించే వాళ్ళు బిజినెస్ పర్సన్, లైక్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వెల్నెస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళకి మేము ఏం ట్రైనింగ్ ఇస్తామంటే, చూడండి అవకాశాలే కదా మేడం. చూడండి, ఎంతోమంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు మేడం, బట్ అవకాశాలు లేక ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు కొంతమంది. నేనేమంటారంటే, అవకాశాన్ని ఎలా సృష్టించుకోవచ్చు, మన యొక్క మైండ్ సెట్ ఎప్పుడైతే మారి మన థాట్ సిస్టమ్ మారుతుందో మనకు అవకాశాలు కూడా వస్తుంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు అవకాశానికి వాళ్ళు ఉపయోగించుకున్నారనుకోండి హరిత గారు, వారికి ఏమవుద్ది, మనీ ఫ్లో అనేది వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, కొంతమంది లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్తో వస్తుంటారు క్లాస్లో. అంటే నాకు వల్ల కాదు, నేను మనీ సంపాదించలేను, నా జీవితం ఎప్పటికీ ఇంతయే ఉంటుందని ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఆ బిలీఫ్ సిస్టమ్స్ బ్రోక్అవుట్ చేస్తాం, అంటే తీసేస్తాం. కాదు లేదు అనేది అసలు మన మనసులో ఉండదు. అలా తీసేసి కొత్త ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తాం. దాన్ని చేయడం వల్ల వారికి మనీ వస్తుందండి హరిత గారు. 555 టెక్నిక్ గురించి ఒకసారి చెప్పగలరా, రిపీట్ చేయగలరా అని. అయితే నన్ను అడుగుతూ ఉంటారు మేడం కామెంట్ సెక్షన్లో. ఎన్నో ఎపిసోడ్స్ మనం చేసినప్పటికీ మళ్ళీ కొత్త వారు వస్తూ ఉంటారు. వారికి ఎన్నెన్నో సందేహాలు ఉంటాయి. 555 టెక్నిక్ వర్క్ అవుతుందా, వర్క్ అవుతే ఎలా వర్క్ అవుతుంది అంటారు. అయితే చూడు మేడం, 555 టెక్నిక్. సో దీన్ని మనం 5 into 55 టెక్నిక్ కూడా అంటాం. అంటే 5 days ఫస్ట్ నేను ఏమంటాను అంటే, ప్రశాంతంగా కూర్చోండి, ఒక పేపర్ తీసుకోండి, మీ కోరిక ఏంటో ఆ కోరిక రాయండి. నా పర్ మంత్ ఇన్కమ్, సపోజ్ మీకు పర్ మంత్ ఇన్కమ్ ఒక 50,000 రూపీస్ వస్తుంది, లేదా 1 lakh వస్తుంది. డబల్ 2x పెట్టి రాయండి. 1 lakh రూపీస్ మీకు కావాలని మీరు కోరుకున్నారు, లేదా మీకు అర్జెన్సీ ఒక 2 lakhs 3 lakhs కావాలని కోరుకున్నారు. ఏదో ఒక కోరిక అయితే పరిస్థితిలోకి ఉంటుంది మేడం. ఆ కోరుకున్న కోరిక ఏంటో ఫస్ట్ క్లారిటీగా పేపర్పై రాయాలి. అది రాసిన తర్వాత ఆల్రెడీ అది జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాయమంటారు. ఎన్నిసార్లు రాయమంటారు అంటే 55 times రాయమంటారు మేడం. ఎన్నిసార్లు రాయమంటారు మేడం? 55 times. 55. ఎన్ని రోజులు రాయాలి మేడం?
5 డేస్ రాయాలి. సో 555. ఎస్ 5 డేస్ ఇంటూ 55 ఎంచుకున్న కోరిక ఏదైతుందో క్లారిటీగా రాయాలి. మీరు సార్ కొంతమంది అంటారు సార్ ఏ పేపర్ పై రాయాలని కూడా కొంతమంది అంటారు. మీకు వీలుంటే ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో రాస్తే బెటర్ అండి. సో ఎందుకు ఎల్లో కలర్ పేపర్ అంటే ఎల్లో అనేది శుభానికి సంకేతం మేడం. సో శుభానికి సంకేతం మీరు చూడండి పసుపు కుంకుమ అంటారు. ఎల్లో కలర్ పై రెడ్ పెన్తో రాసింది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే మీరు 5 ఇంటూ 55 వేసి ఎన్ని రోజులు రాయాలి 5 డేస్ రాయాలి. మిర్రర్ ముందుకు వెళ్ళి 55 టైమ్స్ రాసారు కదా 55 టైమ్స్ కూడా మిర్రర్ ముందు చదవాలి. ఇలా వారు చదవడం వల్ల ఏమవుతుందంటే థాట్స్ అనేది యూనివర్స్కి రిలీజ్ అవుతాయి. సో ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. కొంతమంది అంటారు సార్ నా 5 డేస్ అనుకున్నాను ఒక 3 రోజులకే రియాలిటీకి వచ్చిందన్న కూడా కొంతమంది అంటారు. పర్వాలేదు ఇంకో 2 డేస్ రాయండి 5 డేస్ అయితే రాయండి. కొందరికి ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తాయి, కొందరికి కొంచెం స్లోగా వస్తాయి. ఎందుకంటే మేడం వాళ్ళకి ఎనర్జీ స్థాయి మేడం అంటే దాంతో కూడా ప్రీవియస్ సాధన కూడా యాడ్ అయి ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే 2-3 డేస్లో రిజల్ట్స్ వస్తాయి. అయినప్పటికీ 5 డేస్ రాయండి. కొంతమంది నన్ను అడుగుతారు 5 డేస్ రాసాం అయినా కూడా రిజల్ట్స్ రాలేదంటారు. బట్ మీరేం చేయాలంటే 5 డేస్ తర్వాత యూనివర్స్ సరెండర్ చేయండి అంతే. సో ఎప్పుడో ఒకసారి ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు అది ఫాస్ట్గా 1 మంత్ పట్టొచ్చు 2 మంత్స్ పట్టొచ్చు, బట్ అది రియాలిటీకి వస్తుందండి హరిత గారు. ఇంకో కామెంట్ అండి, సార్ మీ క్లాసెస్లో ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చనే రిజల్ట్స్ నిజంగా వస్తున్నాయా? ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే దీనికి నేను చెప్పడం కంటే మా పార్టిసిపేషన్ యొక్క రిజల్ట్స్ మీరు చూస్తే బాగుంటుంది కదండి. ఆ విధంగా చాలా ఎక్సలెంట్ అండి. ఎందుకంటే మేము ట్రైన్ చేసే విధానం ఆ విధంగా ఉంటుంది. కొన్ని వందల మందికి ఇండియాలోనే హైయెస్ట్ బ్యాచెస్ కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని వందల మందికి వేల మందికి మేము రిజల్ట్స్ తీసుకొచ్చాం. ఆ రిజల్ట్స్ ఏందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్ అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్. మెరిట్ ప్రకారంగా అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా రుణం. మీరు చెప్పిన లాస్ట్ మంత్ పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేసాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పారండి. బిగ్ హ్యాండ్స్ తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఎలాంటి వాళ్ళకైనా రిజల్ట్ తీసుకురాగలరా మీరు? ఎస్ అండి ఎలాంటి వారికైనా రిజల్ట్స్ తీసుకురావతాం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉందండి. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. లేదా మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయగానే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. ఆ లింక్పై క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్ మా వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. మీరు ఫ్రీగా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి ఫ్రీగా మీరు ఇంట్లో ఉంటూ ఎటువంటి రూపాయి కూడా మీరు పెట్టకుండా మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు అది నచ్చితే మాత్రం మీరు డైరెక్ట్ మెయిన్ క్లాసెస్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏది కావాలనుకున్నా అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల జరుగుతుందా, దక్కుతుందా? ఎస్ మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఉందండి. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. నేను ఒకటి చెప్తానండి, మీరు నమ్మకంతో రండి. మేము నేర్పించే సిస్టమేటిక్ స్టెప్స్ ఉంటాయో వాటి మీరు ఫాలో చేయండి. రిజల్ట్స్ నేను చెప్పడం కాదు మీరే చూస్తారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.